స్వయంగా అందజేశారు. ఇక తాజాగా ఈరోజు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం మరి ఆయన ప్రకటించిన ₹1,00,00,000 చెక్కును కూడా స్వయంగా అందించడం కావచ్చు. అలాగే ఇక ప్రభుత్వోద్యోగులు కూడా ముందుకొచ్చి ఇక ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వోద్యోగులు కూడా ఒక్కరోజు వేతనాన్ని కూడా మరి సీఎం సహాయ నిధికి ప్రకటించారు. మొత్తానికైతే దాతల నుంచి విరాళాలు అయితే వెలువలా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీస్ శాఖ కూడా ముందుకొచ్చింది. మరి ఇక పోలీస్ శాఖ రాష్ట్ర పోలీసు శాఖ మొత్తం ఒకరోజు జీతాన్ని కూడా మరి వరద బాధితుల కోసం మరి ప్రకటించింది సహాయం. దీంట్లో 11,06,00,000 అయితే సీఎం సహాయ నిధికి ఒక్కరోజు జీతాన్ని అయితే విరాళంగా ఇచ్చారు. ఈరోజు మరి పోలీస్ అవుట్ పరేడ్కు మరి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇదే వేదిక నుంచి మరి రాష్ట్ర డీజీపీ జితేందర్ కూడా మరి స్వయంగా ఆ చెక్కును అందజేయడం మనం చూడొచ్చు. మొత్తానికి వరద బీభత్సం సృష్టించింది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మరి నష్టం జరిగింది. దీంట్లో జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జాతీయ విపత్తు నిధి నుంచి కూడా 5,300 కోట్ల పైగా నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా అంచనా వేసిన దాని ప్రకారం తక్షణ సాయం క్రింద ఈ మొత్తాన్ని జాతీయ విపత్తు నిధి నుంచి కూడా మరి ఇవ్వాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి కేంద్రం అయితే 2 తెలుగు రాష్ట్రాలకు 3,300 కోట్ల రూపాయలు కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇదే క్రమంలో మరి ఆ సహాయం సరిపోదు, మరింత సహాయం చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి మొన్న సచివాలయానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లకు కూడా విజ్ఞప్తి చేశారు. దీంట్లో మరి అక్కడ వరద నష్టానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి మరి వారికి చూపించడం జరిగింది. ఇదే నేపథ్యంలో కేంద్రం ఆదుకోవాలని కూడా ఆయన మొదటి నుంచి కోరుతున్నారు. మరి దీంట్లో కేంద్రం కూడా తక్షణ సాయం కింద మరి 3,300 కోట్లు ప్రకటించడం కావచ్చు. అలాగే శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, కేంద్రానికి కావచ్చు సత్సంబంధాలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మోదీ కావచ్చు, చోటే మియా బడే మియా అన్న ఒక వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అయితే అఫ్కోర్స్ ప్రజల్లో కనిపిస్తుంది. కానీ వరద సహాయానికి సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా 3,300 కోట్ల రూపాయలు ప్రకటించింది కేంద్రం అంటున్నారు. కానీ ఇది దీంట్లో కొంత భిన్నాభిప్రాయాలు నిజంగా ప్రకటించిందా, ఆ నిధులు వచ్చాయా, ఏంటి పరిస్థితి, వరద సహాయానికి కేంద్రానికి సంబంధించి ఇక్కడి నుంచి రిపోర్ట్లు వెళ్ళాయా? ఎందుకంటే వరద అంచనా వేయండి, రిపోర్ట్లు పంపండి, అప్పుడు ఇస్తాము నిధులు అని అంటారు. ఏంటి ఈ కేంద్ర సహాయానికి సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? ప్రతిసారి తుఫాను బీభత్సం సృష్టించిన రాష్ట్రాల్లో కేంద్రం తన వంతు సాయంగా కూడా ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్రాల నుంచి కూడా అంచనాలు పంపించాలని కూడా మరి చెప్పడం కూడా సహజమే. ఇదంతా రొటీన్ ప్రక్రియ. తక్షణ సాయం కింద కూడా మరి కేంద్రం తన వంతుగా మరి తెలుగు రాష్ట్రాలకు 3,300 కోట్ల రూపాయలు సహాయం ప్రకటించారు. దీంట్లో మరి ఏపీకి ఎంత ఇస్తున్నారు, తెలంగాణకి ఎంత ఇస్తున్నారు అనే దాంట్లో కొంత మరి పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. కానీ 1,300 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే మరి తెలంగాణకు ప్రకటించినట్టు కూడా సమాచారం అయితే మరి వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇక కొంత మరి తక్షణ సాయం కింద నిధులు విడుదలయ్యాయా లేదా అనే దాని పట్ల మాత్రం క్లారిటీ లేదు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా ఇక మరి వరద విపత్తు నిధిలో కూడా మరి 1,300 కోట్ల రూపాయల పైగా మరి నిధులు ఉన్నాయి. వాటిని వాడుకోవాలని చెప్పి కేంద్ర మంత్రులు చెప్పడం కావచ్చు. తర్వాత మరి కేంద్ర బృందం కూడా ఈరోజు ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఒక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా మరి ఇక వరద సహాయం ఎంత ఇవ్వాలనే దాని పట్ల కూడా రాష్ట్రం పంపించిన అంచనాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి మరి నష్టంకు సంబంధించిన అంచనాలను కూడా పంపించడం జరిగింది. ఈ అంచనాల విషయంలో మరొకసారి కూడా కేంద్ర బృందం కూడా ఈరోజు ఖమ్మంలో పర్యటిస్తున్నారు. సో ఈ పర్యటనలు ఇదంతా మరి ఒక ప్రక్రియలో భాగమే కనుక సో వరద సహాయం విషయంలో మరి కొంత బయట ప్రచారం జరుగుతుంది, నిధులు రాలేదని కూడా ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. దీంట్లో మరి కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా కూడా ప్రకటించిన సాయంలో మరి ఆ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే దాని పట్ల క్లారిటీ లేనప్పటికీ కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేవలం రాజకీయాలు మాట్లాడకుండా పార్షియాలిటీ చూపకుండా మరి దీంట్లో వరద నష్టం సంభవించింది కనుక ఖచ్చితంగా సాయం చేసే దిశగా కూడా మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి మరి ఫోన్ చేసి పరామర్శించడం కావచ్చు,
దాంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావచ్చు, అలాగే ప్రధాన శ్రీనివాస్, అలాగే గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి సత్సంబంధాలు కొనసాగేవి కాదు. నిధులు ఇవ్వలేదు అని రాష్ట్రం అనేది కేంద్రం ఏమో మీ దగ్గర ఉన్న ఎన్డీఆర్ఎఫ్ నిధులకు బిల్లులు మీరు సబ్మిట్ చేయలేదు, అందుకని మీకు నిధులు ఇవ్వడం కుదరదు, ఆ బిల్లులు సబ్మిట్ చేయండి, ఆ నిధులు మీరు వాడలేదు అనే రకరకాల ఇష్యూస్ నడిచాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎన్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి ఆ రిసీట్స్ అన్నీ వెళ్ళాయా, నిధులు వస్తాయా, ఏంటి పరిస్థితి? మరి మా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కొంత కేంద్రంతో ఎన్నడూ సఖ్యతగా లేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొదట మరి సీఎం కేసీఆర్ వైఖరి మరి తనకు అవసరం ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళడము, తర్వాత కలిసి రావడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఇప్పుడున్న మరి గతంలో ఉన్న సంస్కృతికి భిన్నంగా కూడా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, ఒక వేదికను పంచుకోవడం కావచ్చు, కొంత మరి ఇరు ప్రభుత్వాల మధ్య కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. సో గతంలో కేంద్రం కూడా సత్వరంగా స్పందించలేదు. ఈసారి మాత్రం మరి గతంలో కేంద్రము రాష్ట్రం మధ్యన సఖ్యత నెలకొని ఆ నిధులు సక్రమంగా